ఒక వ్యక్తి ఏదైనా పోగొట్టుకోవటానికి కారణం అది ఆరోగ్యమే కావచ్చు, భక్తి జీవితమే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒక ఆత్మీయుడు తన ఆధ్యాత్మిక జీవితంలో పోగొట్టుకోవటానికి 2 కారణాలు. యోబు ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు. దానికి కారణం దేవుని పరీక్ష ఎదుర్కొన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనలను పరీక్షిస్తాడు. ఆరోగ్యం దూరం చేసి, ఆస్తి దూరం చేసి, సుఖవంతమైన నెమ్మదైన జీవితాన్ని కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా దూరం చేసినప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావో నిన్ను పరీక్షించడానికి కొన్ని సందర్భాల్లో శ్రమల కొలిమిలో దేవుడు పుటం వేస్తాడు. అయితే ప్రతి సందర్భం దేవుని పరీక్ష అని అనటానికి వీల్లేదు. దావీదు ఇక్కడ కోల్పోవటానికి కారణం ఏంటంటే, దావీదు కొన్ని బుద్ధిహీనపు అడుగులు వేశాడు. దేవుని చిత్తానుసారం కానీ కొన్ని తప్పటడుగులు వేయటాన్ని బట్టి బహుదారుణంగా అత్యంత దయనీయమైన స్థితిలో దావీదు చిక్కుకున్నాడు. అది సెకండ్ సెషన్లో చెప్పాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, ఒక్కసారి మనసు పెట్టి ఈ మాట ఆలోచించండి. ఈరోజు మందిరానికి వచ్చిన నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న దానిగా ఉన్నావా, పొందుకున్న దానిగా ఉన్నావా? ఆత్మీయత పోగొట్టుకోలే, నీ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోలే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని కాపాడుకుంటూ ఉన్నావు అన్నట్లుగా నీ మనసాక్షి చెప్తుందా? శిక్లకులో దావీదు సమస్తము కోల్పోయి రిక్తుడిగా కనపడినట్లు, అయ్యా ఒకప్పుడు నా ఆత్మీయత లేదయ్యా, ఒకప్పుడు నా ఆరోగ్యం లేదయ్యా, ఒకప్పుడు నా నెమ్మది ఈరోజు నా కుటుంబంలో లేదయ్యా, ఏదో పేరుకు బ్రతుకున్నాననే కానీ దృష్టిలో జనాలు చూసినప్పుడు నవ్వుతూ ఉన్నాను, నవ్వుతో పలకరిస్తున్నాను. ఆ నవ్వు కూడా బలవంతంగా తెచ్చుకుంటున్నానయ్యా. పెదాల మీద నవ్వుంది కానీ గుండెల్లో గుండెకోతయ్యా, గుండెల్లో దుఃఖం కాదు, దుఃఖ సముద్రం గూడుగట్టుకుందయ్యా అన్నట్లుగా. ఒకవేళ పోగొట్టుకున్న స్థితిలో ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావా? ఒక శుభవార్త. నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు పోగొట్టుకున్నా, దేవుని పరీక్ష వల్ల నువ్వు పోగొట్టుకున్నా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో వేయటానికి దేవుడు సమర్థుడు. ఒక మార్గం మొయ్యబడితే అంతకంటే శ్రేష్టమైన మార్గాలు దేవుడు నీకు తెరవగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెరికో పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రవేశించకూడదని తలుపులు మూశారు. విచిత్రం ఏంటో తెలుసా? యెరికో పట్టణస్థులు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు తెరిచాడు. అంటే నీ జీవితంలో ఒక చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే, పోగొట్టుకున్నానులే, ఇక నేను పొందుకోనిలే, తిరిగి సంపాదించుకోవటం దుర్లభం కల్లా అని అనుకోకు. నీవు ఆరాధించే నీ దేవుడు ఏం కోల్పోయి వచ్చినా, ఏం పోగొట్టుకొని వచ్చినా విశ్వసించు. నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతకగలిగితే పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయునుగాక. దావీదు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది ఎలా పొందుకున్నాడు? మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? సిక్లకులో 600 మంది ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఎవరయ్యంటే దావీదుతో అన్నారు, దావీదు నీ ప్రాణానికి, మీకు అర్థమైంది కదా, అదే చెప్పాలి. ప్రాణ స్నేహితులు అన్నా కదా, ఏమన్నారు దావీదుతో? నీ ప్రాణానికి నా ప్రాణం, మా ప్రాణ స్నేహితులు అనేటువంటి వారు దావీదుతో పాటు వాళ్ళు కూడా నష్టపోయారు. దావీదు ఏడ్చాడు, 600 మంది ఏడ్చారు. ఇప్పుడు 600 మంది ఏమనుకున్నారు తెలుసా? మనకెందుకు ఈ కష్టం వచ్చింది, మనకెందుకు ఈ నష్టం వచ్చింది? దావీదు అనేవాడితో ఉండటాన్ని బట్టే కదా. సో కాబట్టి అసలు దావీదు అనేవాడు భూమి మీద లేకుండా చేస్తే పోలా అని 600 మంది దావీదును రౌండప్ వేశారు. రౌండప్ వేసి ఒక్కొక్కళ్ళు చేతితో రాళ్ళు పట్టుకొని ఆ రాళ్ళు రువ్వి దావీదును చంపాలని సిద్ధపడ్డారు. దావీదు ఏ స్థితిలో ఉన్నాడో ఇంకొకసారి చెప్తాను. అప్పటికే సౌలు చేత తరమబడుతున్నాడు.
వీరి వలె దావీదు తన భార్యలను, పిల్లలను, ఆస్తిని పోగొట్టుకున్నాడు. మూడవది, ఎవరు ప్రాణ స్నేహితులని నీ ప్రాణానికి నా ప్రాణం అన్నారో ఆ ప్రాణ స్నేహితులే ప్రాణం తీసే శత్రువులుగా మారిపోయారు. ఇలాంటి దయనీయ స్థితిలో దావీదు కూలిపోకుండా, దావీదు కృంగిపోకుండా అక్కడ చక్కటి మాట రాసింది. అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఆపుదాం అక్కడ. చివరి మాట నాతో కలిసి చెప్పండి. తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఒకసారి చూడండి. 600 మంది దావీదు చుట్టూతా ఏం చేశారని చెప్పాను? దావీదు చుట్టూతా రౌండప్ వేశారు. ఇక రాళ్ళు పట్టుకొని రువ్వి చంపేద్దాం అనుకున్నారు. దావీదు అనుకోవాలి, నాన్న నేనే చచ్చిపోదాం అనుకున్నా. సరే, నేను చచ్చిపోతే అది బలవన మరణం, ఆత్మహత్యగా అయిపోద్ది కదా. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళను అంటారు కదా. కాబట్టి ఆ పుణ్యమేదో మీరు కట్టుకొని నన్ను చంపేయండి అయ్యా, బ్రతకాలని ఆశ లేదు, నన్ను చంపేయండి అయ్యా అని మరణానికి అప్పగించుకోవాలా, చావును కోరుకోవాలా. అలాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, నీ జీవితంలో నీ చుట్టూతో కూడా ఇంకెందుకు బ్రతుకున్నావు? చచ్చిపో. ఎవరి కోసం బ్రతుకున్నావు? చచ్చిపో. జీవితాంతం కష్టపడినా ఈ అప్పులు తీర్చలేవయ్యా. ఇంకేముందని బ్రతికావు? ఏముందని బ్రతికావు? నీ భార్య బజారుదైపోయింది, నీ పిల్లలు బజారు పిల్లలు అయిపోయారు. నీకు సమాజంలో ఏ పరువు మర్యాదలు ఉన్నాయి? ఈ బ్రతుకు అవసరమా? ఇలాంటి జీవితం అవసరమా? నా మాటను, చచ్చిపో. ఎందుకు ఈ బ్రతుకుతావు అని నీ చుట్టూతో ఉన్న కొన్ని సమస్యలు నిన్ను భయం వైపు నడిపిస్తాయి, నిన్ను మరణం వైపు నడిపిస్తాయి, ఆందోళన వైపు నడిపిస్తాయి. ఏం మిగిలిందని నేను బ్రతకాలయ్యా? ఎవరి కోసం నేను బ్రతకాలయ్యా? ఆల్రెడీ పిల్లలను కోల్పోయా, ఆస్తిని కోల్పోయా, దేశంలోకి వెళ్దామా రాజు నన్ను తరుముతున్నాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయా. ఇక ఇలాంటి బ్రతుకు నేను బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదా. ఇలాంటి ఆలోచన దావీదు తన మనస్సులోకి రానివ్వలేదు. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయ్యలారా, నా వైపు చూడండి. సైతానుగాడు కూడా పదే నీ దగ్గరకు వచ్చి, చావు, ఎందుకు ఇంకా బ్రతుకున్నావు? ఎవరి కోసం బ్రతుకున్నావు? నువ్వు ఫెయిల్యూర్, జాబ్లో ఫెయిల్ అయిపోయావు, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయావు, ఆఫీసులో ఫెయిల్ అయిపోయావు, ఫ్యామిలీలో ఫెయిల్ అయిపోయావు. ఎక్కడ చూసినా ఫెయిల్యూరే కదా. ఎందుకు నువ్వు బ్రతుకున్నావు? ఏదో చిన్న విషపు చొక్క తీసుకొని చచ్చిపోవచ్చు కదా, ఊరేసుకొని చచ్చిపోవచ్చు కదా, లేకపోతే ఎక్కడికో ఓ చోటకి, తెలియని చోటకి వెళ్ళి తలదాచుకోవచ్చు కదా అని నీ చుట్టూతో ఉన్న సమస్యలు చావు 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 అని మరణం వైపు నిన్ను రేపటం ప్రారంభిస్తాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ బ్రతుకులో కూడా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుందువుగాక. ఏమని? నేనేం కోల్పోయానో, కోల్పోయిన దాన్ని మరలా నా దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నా దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. యోబు కోల్పోలేదా? కోల్పోయిన యోబును కోల్పోయిన స్థితిలోనే దేవుడు ఉంచాడా? లేదు కదా. తాను ఏం కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు దేవుడిచ్చాడే. నా జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది, ఎంత కోల్పోయానో, ఏం కోల్పోయానో, కోల్పోయిన దానికి ప్రతిగా తప్పకుండా 2 అంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని ప్రతి క్షణం దేవునిని బట్టి నువ్వు ధైర్యపడుదువుగాక. అగైన్ అమ్మ కూర్చోబెట్టి నా వైపు చూడండి. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? నీ తెలివితేటలను బట్టి కాదు. మాకేం ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది చుట్టాలు ఉన్నారు, మా మేనమామ ఉన్నాడు,
ఏలు ఇడిసిన మేనమా ఉన్నాడు, ఏలు పట్టుకున్న మేనమా ఉన్నాడు. మా కులస్తులు ఎంతమంది ఉన్నారు, నా తెలివితేటలు ఎంత ఉన్నాయి. నీ తెలివితేటలను బట్టిన ధైర్యం కాదు, నీ చదువును బట్టిన ధైర్యం కాదు, నీ ఉద్యోగ వ్యాపారాలను బట్టిన ధైర్యం కాదు. దేవుడైన యెహోవాని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుందువుగాక. అలా మనం ధైర్యంగా బ్రతికితే ఏం జరిగిద్దో హెబ్రీలకు రాసిన పత్రిక అమోఘమైన మాట. ఒకసారి మీరు తెరిస్తేనే ఆ వాక్యం, బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు వారు 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పెద్దగా చెప్పాలి మాట, నా వైపు చూడండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కొంచెం నా వైపు చూసి పెద్దగా చెప్పాలి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏం విడిచిపెట్టద్దు చెప్పాలి. ఎవరిని బట్టినగా ధైర్యం? నా దేవుడు నాకున్నాడు, నాకు మంచి రోజులు ఇవ్వకపోతాడా? నేను నవ్వే దినాలు ఇవ్వకపోతాడా? ఆనంద డోలికల్లో తేలియాడే రోజులు నాకు ఇవ్వకపోతాడా? మునుపటి కంటే శ్రేష్టమైన బ్రతుకు దేవుడు నాకు ఇవ్వకపోతాడా అని ప్రతి క్షణం దేవునిని బట్టిన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉందుముగాక. అందుకని అంటాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నువ్వు ధైర్యంగా బ్రతికితే నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు. మరి నువ్వు పిరికోడు అయిపోతే బహుమానాన్ని కోల్పోతావు. నువ్వు పిరికి దానివైతే, ప్రతిదానికి భయపడితే ఎందుకు ఈ బ్రతకటం? చచ్చిపోతే పోదా? ఎంతమంది చచ్చిపోవట్లా, నేనెందుకు బ్రతకాలా అని నీ కలిగిన సమస్యను బట్టి నువ్వు పిరికి దానివై ప్రతి క్షణం కృంగిపోతూ ఉంటే అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నీకు దక్కాల్సిన బహుమానాన్ని నువ్వు పొందుకోలేవు. నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, యేసు నామం పేరిట నీకు గొప్ప బహుమానం దేవుడిచ్చునుగాక, గొప్ప బహుమానం దేవుడిచ్చునుగాక. ఆ గొప్ప బహుమానం దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోవాలంటే చెప్పండి, ఎలా బ్రతకాలి? ఇట్లా అనండి తమ్ముడా, అనండి గట్టిగా. ఎట్లా? అప్పులు, అనారోగ్యం, కష్టపడి చదివితే ఉద్యోగం రాలా, వ్యాపారం అంతగా సాగట్లా, ఆర్థికంగా చితికిపోయావు, వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐకే పోతున్నాయి. ధైర్యం అనేది భయం అన్నట్టు చెప్తున్నారు మీరు. నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానం ఇస్తాడు. మా లైవ్ చూసే కుటుంబం మంచి భక్తి కలిగిన బిడ్డలు, వాళ్ళ 3 సిస్టర్స్, బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక అమ్మాయి ఎస్బీఐలో మేనేజర్, సీనియర్ మేనేజర్గా గొప్ప ఉద్యోగం చేస్తుంది. తతిమ 2 చెల్లెళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఒక అమ్మాయి హైదరాబాద్లో, ఇంకొక అమ్మాయి బెంగళూరులో, బహుగా దీవించబడిన బిడ్డలు. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళాం. ఆ బిడ్డలు ఎంతో సంతోషంగా, అన్నయ్య దేవుడు మమ్మల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తాడు అన్నయ్య, ఒకప్పుడు రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అన్నయ్య, మాకు మొద్దన్నం ఎవరు పెడతారా అని ఎదురు చూసిన దినాలు అన్నయ్య, దేవుడు ఆశ్చర్యకరుడు అనే మాట బైబిల్లో చదివేమే కానీ మా జీవితంలో జరిగిందన్న. ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని బైబిల్లో చదివేమే కానీ ఆ కార్యం మా జీవితంలో జరిగింది అన్నయ్య. పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తాడు అని బైబిల్లో రాసింది కదా, ఆ కార్యం మా జీవితంలో జరిగింది అన్నయ్య. దేవుడు ఈరోజు మమ్మల్ని నిలవబెట్టిన ఈ స్థితిని చూసి ఇది కళ నిజమా, నిజ జీవితంలో జరుగుతుందా, మా కళలో జరుగుతుందా అని ఒక ఆశ్చర్యం, ఒక వింత, నిజంగా మా బ్రతికే ఒక ఆశ్చర్యం అయిపోయిందన్న అని చెప్తూ ఉంటే ఈలోపు చిన్నమ్మాయి వచ్చి అంటది, ఒకవైపు గుండెల నిండా సంతోషం ఉంది కానీ అన్నయ్య గుండెల్లో ఒకంత బాధ. మా అమ్మే గనక కొంతకాలం ఓర్చుకొని ఉంటే ఈ ఆశీర్వాదాన్ని కనులారా చూసేది కదా. మా నాన్న ప్రభువు నమ్ముకోకుండానే చనిపోయాడు.
ప్రభువు నమ్ముకోకుండా చనిపోయిన కష్ట స్థితిలో మా అమ్మ ప్రభు దగ్గరికి వచ్చింది. మా అమ్మకు 3 ఆడపిల్లలు అన్నయ్య. ఈ 3 పెంచే విషయంలో మా తల్లి పడిన కష్టం, అనుభవించిన ఇబ్బంది ఇంత అంత కాదన్నయ్య. కుటుంబాన్ని కొంతకాలం సాకి ఒకానొక సందర్భంలో నా తల్లి జీవితం మీద విరక్తి చెంది, ఆ ఒంటరితనాన్ని బట్టి, ఒంటరిగా ఉండటాన్ని బట్టి కొంతమంది లోకస్తులు కొంటెగా చూసి కొన్ని రకాలుగా మానసికంగా నలిగిపోయింది అన్నయ్య. అప్పుడు మా అమ్మ ఈ పిల్లలు నేను సాకలేనని మా మేనమామకు అప్పగించి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అన్నయ్య. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అన్నయ్య. మా మేనమామే పేద స్థితిలో ఉన్నాడు అన్నయ్య. ఆయనకి పిల్లలు, ఆ పిల్లలకు ముద్దన్నం పెట్టి మాకు ముద్దన్నం పోసి, వాళ్ళకి గంజి పోసి మాకు గంజి పోసి కష్టాల్లో పెరిగామన్నయ్య. అయితే మా అమ్మ పిరికితనంతో చనిపోయింది, కానీ మేము ప్రభువును బట్టి ధైర్యంగా బ్రతికామన్నయ్య. ఈ దేవుడు నమ్మదగిన వాడు కదా, పెంట కుప్పల మీద నుండి పైకెత్తే దేవుడు కదా, శిథిలాలలో కూరుకుపోయిన బ్రతుకులను లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు కదా, ఇది జరుగునా అని అనుకున్నని భీకర కార్యాలు జరిగించే దేవుడు కదా, అనాథలను అందలమెక్కించగలిగిన శక్తివంతుడైన దేవుడు కదా. ఏ రోజుకైనా మా కన్నీళ్లు ప్రభు తుడుస్తాడు, ఏ రోజుకైనా మా తలలు దేవుడు పైకెత్తుతాడు అన్న ధైర్యంతో బ్రతికేవన్నా. ఆ చెల్లి చెప్తుంది, మా ధైర్యాన్ని దేవుడు వమ్ము చేయలేదన్నా, ధైర్యాన్ని గట్టిగా పట్టుకున్నాము గనుకే గొప్ప బహుమానాన్ని దేవుడు మాకిచ్చాడన్న. ఆ చిన్నమ్మాయి అంటది, మా తల్లి ఇంకొంచెం కాలం ఓడ్చుకుంటే మా ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసేది కదా, నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా పిల్లల్ని మర్చిపోలేదు, ఆనందంగా మా తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళేదే కదా. నా ప్రభు బిడ్డలరా, ఆ బిడ్డలు చెప్తున్న మాట, అలాంటి పేద స్థితిలో కూడా మేము భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతికాం. ఆ ధైర్యానికి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నా వైపు చూడండి. చెల్లి, తమ్ముడు, నీ చుట్టూతో ఎలాంటి స్థితిగతులు ఆవరించిన పిరికి దానిలాగా పారిపోకు. చచ్చిపోవాలన్న ఆలోచన రానివ్వకు. ఎందుకు ఈ బ్రతుకు, నా కర్మ, ఏం ఉద్ధరించానని అని నిన్ను కృంగ తీసుకుంటూ ఆలోచించుకో. ఏ నాటికైనా మంచి దినాలు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం. నా వ్యక్తిగతంగా రూతు చరిత్ర నాకు ఇన్స్పిరేషన్. రూతు ఎవరో తెలుసా? మోయాబు దేశంలో మెలెకు దేవత దగ్గర యాజకురాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాస్ట్రమ్ గారు. దేశంలో ఉన్న ప్రజలంతా ఈ తల్లి దగ్గరకు వచ్చేవాళ్ళు. అంటే దేశంలో పాస్ట్రమ్ గారు, దేశం అంతటికి ఆవిడ పాస్ట్రమ్ గారు. అంటే పెద్ద పాస్ట్రమ్ గారా, చిన్న పాస్ట్రమ్ గారా? ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అనండి. ఏ స్పీకరు? నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్. ఆ తల్లికి అంత ఘనత. కానీ దేవుని వాక్యం దర్శించిన తర్వాత ఆ విగ్రహారాధన విడిచిపెట్టి నిజదేవుని దగ్గరికి వచ్చింది. నిజదేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడే రెడ్ కార్పెట్ ఇలా నిజదేవుని వైపు తిరిగిన కొంతకాలం తర్వాత పెనిమిటి చనిపోయాడు. జనమని ఉంటారు, ఎందుకమ్మా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేశాడమ్మా? నీ పెనిమిటిని బ్రతికించలేకపోయాడు కదా, రోగాన్ని బాగు చేయలేకపోయాడు కదా, ఎందుకు ఆ దేవుడు వదిలిపెట్టు? ఋతం ఏముందో తెలుసా? చావైనా బ్రతుకైనా ఈ దేవునితోనే, ఆఖరి శ్వాస వరకు ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతా. ఆయన శరీర సంబంధమైన మేలు కొరకు ఆయన దగ్గరికి రాలేదు కదా. ఆయన నిజదేవుడు గనుక, ఆయన ఒక్కడే ఏకైక దేవుడు గనుక, ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన దగ్గరికి నేను రాగలిగా. నో ఒకరోజు అత్తయ్య వచ్చింది, అమ్మా నేను బెత్లెహేంకి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉండి ఒక పెళ్లి చేసుకోమా అని అన్నారు. రూతు ఏమందో తెలుసా? అత్తయ్య ఇక్కడ ఉండమని నన్ను అనొద్దు. ఎందుకో తెలుసా? నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా, మరణము తప్ప ఇంకొకటి ఏది మనల్ని ఎడబాపదు అని అంది. ఎందుకు అత్త వెంట వెళ్ళటానికి కోరుకుందో తెలుసా? మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడు, దేవుడు దొరకడం. విన్నారు ఈ మాట? మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడు, కుటుంబం దొరికిద్ది, పిల్లలు దొరుకుతారు, సుఖవంతమైన జీవితం, యవ్వన ఆశ ఇచ్చలు నెరవేర్చుకునే అన్ని అనుకూలతలు మోయాబు దేశంలో రూతుకున్నాయి. నా మాట మీకు అర్థమైందా? మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడు, కానీ ఎవరు దొరకరు. విచిత్రం ఏంటో తెలుసా?
యవ్వన ఆశా ఇచ్చలను సిలువేసి నాకు దేవుడు కావాలని మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకి వచ్చాను. అగైన్ బెత్లెహేముకి వచ్చిన తర్వాత దేవుడు రూతును చూసి, అబ్బాబ్బాబ్బా రూతు, నీ త్యాగం ఎంత గొప్పది, అబ్బా నా కొరకు ఎంత త్యాగం చేసుకున్నావు, నా కోసం మోయాబు దేశాన్నే విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చావు కాబట్టి నేను మహారాణిని చేస్తానని వెంటనే దేవుడు రూతు తల మీద ఏమన్నా కిరీటం పెట్టాడా? నోరు తెరిచి మాట్లాడాలి. కిరీటం పెట్టాడా? రెడ్ కార్పెట్ వేసి ఏమైనా ఇన్వైట్ చేశాడా? లేదు. ఇప్పుడు బెత్లెహేముకి వచ్చిన తర్వాత రూతు పరిస్థితి ఏంటో తెలుసా? బోయాజు పొలంలో పరిగేరుకునే పరదేశిగా పరిగేరుకుంటూ ఉంది. మోయాబు దేశంలో ఉన్నప్పుడు అనేకులకు అన్నం పెట్టిన చేతులు ఈరోజు పిడికిడి మెతుకుల కోసం అర్రులు చాచే పరిస్థితి. విన్నారా విన్నారా విన్నారా? నేను చెప్పిన మాట విన్నారా? మోయాబు దేశంలో ఉన్నప్పుడు అనేకులకు సహాయం చేసిన చేతులు, అనేకుల ఆకలి తీర్చిన చేతులు ఈరోజు అవే చేతులు ముద్దన్నం కొరకు భిక్షాటన చేసే చేతులుగా మిగిలిపోయాయి. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో కూడా రూతు దేవుణ్ణి విడిచిపెట్టలా, ధైర్యాన్ని కోల్పోలా. ఆమెన్. బిడ్డలారా, నిజమే, జీవిత యాత్ర సాగేటప్పుడు కొన్నిసార్లు సంపన్న స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. మరి కొన్ని సందర్భాలు పరిస్థితులు తలకిందులై ముద్దన్నం కోసం కూడా అల్లాడిపోయే స్థితులు ఇస్తాడు. మీరు నేను ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఏ స్థితిలో యేసయ్య నన్ను ఉంచినా నేను సంతృప్తిగా బ్రతుకుతానయ్యా. సమృద్ధిలో ఉంచినా దేవునికి స్తోత్రం, కరువులో ఉంచినా, పెద్దగా చెప్పాలి, మీరు ఎట్టున్నారో తెలుసా? కరువులో ఉంటే నాకు ఆత్రం అన్నట్టు చెప్తున్నారు. సమృద్ధిలో ఉంచినా దేవునికి స్తోత్రం, కరువులో ఉంచినా దేవునికి స్తోత్రం అని అన్ని కాలాలలో అన్ని స్థితిగతులలో దేవుని పట్టుకొని ధైర్యంగా మనం బ్రతుకుదుంగాక. అద్భుతం.